రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరిచేలా కరెంటు బిల్లులు పెంచి వారి జీవనం దుర్భరం చేసిందని బీజేపీ అధికార ప్రతినిధి కర్రి సత్యనారాయణ రాజు ఆరోపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్రి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు విద్యుత్ ఛార్జీలపై ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అట్లాగే ఈ రాష్ట్రంలో బేసిక్ టారిఫ్ పెంచడం కావచ్చు, అట్లా కన్జ్యూమర్ ఛార్జెస్ పెంచడం కావచ్చు, FTPCA ఛార్జెస్ పెంచడం కావచ్చు, ఏదైనా ఎగ్జాంపుల్ కి ముందు రాష్ట్రంలో 2019 పరిస్థితి ఎలాగనే 50 యూనిట్లు డొమెస్టిక్ విద్యుత్ మనం వాడుకున్నట్లయితే 50 యూనిట్లకి దగ్గర 52 రూపాయలు కట్టాల్సి వచ్చేది. ఈ రోజు అక్కడ 50 యూనిట్లకి మనం 150 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. 150 యూనిట్లు ఖర్చు అయితే 450 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఈ రోజు 900 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. 250 యూనిట్లు మనం ఖర్చు పెట్టినట్లయితే మనం కట్టాల్సిన డబ్బులు 1400 రూపాయలు సుమారు ఉండేది. ఈ రోజు అది 2200 రూపాయలు. అంటే ఎక్కడ చూడండి 30 to 40% విద్యుత్ ఛార్జీలు పెంచుదల చేస్తూ ఈ సామాన్యులను కూడా పెనుభారంతో ఒక వైపునిస్తున్న అభివృద్ధి పథకాలని చెప్తూ మరోవైపు ప్రజల దగ్గర తీసుకునే పరిస్థితి దేశంలో ఎక్కడా కూడా ఈ సంవత్సర కాలంలో ఈ గడిచిన 4.5 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన దాఖలాలు లేవు. దీని మీద ఉద్దేశంతో పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మీద రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే ధర్నా నిర్వహించడానికి అది సమగ్రంగా చేయడం జరిగింది. లేని పక్షంలో ఇది కేంద్రం కూడా నివేదిక రాబో రోజుల్లో జగన్ యొక్క ప్రభుత్వం గద్దె దిగడానికి ఇది కూడా ఒక ఆయుధం అవుతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను.